నమస్కారం. కథనం ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకే ఒక్క పేరు మార్మోగిపోతోంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. అవును, మీరు విన్నది నిజమే. బొద్దింకల జనతా పార్టీ కేవలం 20 రోజుల్లో 2 కోట్ల మంది యువతను తన వైపు తిప్పుకుని, ఈరోజు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ను కదిలించిన ఈ వింత పార్టీ అసలు కథ ఏంటి? ఇది నిజమైన పార్టీనా, లేక ఒక పెద్ద వ్యంగ్య విప్లవమా? ఈ పార్టీ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్స్ ఎవరు? వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎందుకు జంతర్ మంతర్ రణరంగమైంది? ఈ అన్ని విషయాలు ఈరోజు మన కథనంలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. కథ మొదలైంది ఈ ఏడాది మే 15న. సుప్రీంకోర్టులో నకిలీ సర్టిఫికెట్లు, డిగ్రీలపై ఒక విచారణ జరుగుతున్నప్పుడు, భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ గారు ఒక ఘాటైన వ్యాఖ్య చేశారు. ఉద్యోగాలు లేకుండా కేవలం ఆందోళనలు చేస్తూ తిరిగే కొంతమంది యువతను ఉద్దేశించి, సమాజ పరాన్నజీవులు, బొద్దింకలు అని వ్యాఖ్యానించారు. ఈ మాట దేశంలోని నిరుద్యోగ యువత గుండెల్లో గుచ్చుకుంది. మమ్మల్ని బొద్దింకలు అంటారా? సరే, అయితే మేము బొద్దింకల పార్టీనే పెడతాం అంటూ సరిగ్గా మే 16వ తేదీన పుట్టుకొచ్చిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ. ఇది ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన పొలిటికల్ పార్టీ కాదు. దేశంలోని విద్యావ్యవస్థపై, నిరుద్యోగంపై యువత డిజిటల్ రూపంలో ఎక్కుపెట్టిన ఒక పదునైన పొలిటికల్ సటైర్, రాజకీయ వ్యంగ్య ఉద్యమం. ఇంత పెద్ద సంచలనానికి కారణమైన ఆ ముగ్గురు ముఖ్య వ్యక్తులు ఎవరు? వాళ్ల ఫ్యామిలీ, చదువుల బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అభిజీత్ దిప్కే పార్టీ ఫౌండర్. ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టిన మెయిన్ పర్సన్ అభిజీత్. మహారాష్ట్రలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అభిజీత్, పుణే విశ్వవిద్యాలయం నుండి మాస్ కమ్యూనికేషన్, ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. రాజకీయాలు, యువత మైండ్ సెట్ బాగా తెలిసిన వ్యక్తి కావడంతో, ఈ కాక్రోచ్ కాన్సెప్ట్ను జనాల్లోకి బలంగా తీసుకెళ్లాడు. శ్రేయ సింఘాల్ కో ఫౌండర్. లా గ్రాడ్యుయేట్. దేశంలో యువతపై, విద్యార్థులపై జరిగే అన్యాయాలపై లీగల్గా వాయిస్ వినిపించడంలో ఈమె దిట్ట. ఈ ఉద్యమానికి చట్టపరమైన రక్షణగా నిలబడుతూ, మహిళా హక్కుల కోసం గళం విప్పుతోంది. సాకేత్ రాయ్, యూత్ అండ్ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్. ఉత్తరప్రదేశ్కు చెందిన సాకేత్ రాయ్, జేఎన్యూలో రీసెర్చ్ స్టూడెంట్. ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన సాకేత్, విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఈ పార్టీ తరపున విద్యార్థులను గ్రౌండ్ లెవెల్లో ఏకం చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించాడు. ఈ పార్టీ ప్రధాన నినాదం ఏంటో తెలుసా? వాయిస్ ఆఫ్ ద లేజీ. వీరి ప్రధాన డిమాండ్లు: దేశంలో పేపర్ లీకేజీలు లేని విద్యావ్యవస్థ కావాలి. మహిళలకు చట్టసభల్లో మరియు ఉద్యోగాల్లో ఖచ్చితంగా 50% రిజర్వేషన్లు కల్పించాలి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చూపించాలి. కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియాకే పరిమితం అనుకున్న ఈ కాక్రోచ్ పార్టీ ఈరోజు జూన్ 6న నేరుగా రోడ్డుపైకి వచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద లక్షలాది మంది విద్యార్థులు, యువతతో మహాధర్నా చేపట్టింది. ఇటీవల జరిగిన నీట్, సిబిఎస్ఈ, సియుఇటి లాంటి పరీక్షల్లో జరిగిన అక్రమాలకు నిరసనగా ఈ పోరాటం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు మరో అతిపెద్ద హైలైట్ ఏంటంటే, లడఖ్కు చెందిన ప్రముఖ విద్యావేత్త సోనం వాంగ్చుక్ గారు ఈ నిరసనకు మద్దతుగా నిలిచారు. అక్కడ ఉన్న యువత అంతా ఆయన్ను దేశ తదుపరి విద్యాశాఖ మంత్రిగా ప్రకటించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సోనం వాంగ్చుక్ మాట్లాడుతూ, ఏ రోజు అయితే రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద అధికారుల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుతారో, ఆ రోజే దేశంలో విద్యావ్యవస్థ బాగుపడుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సరిగ్గా 15 ఏళ్ల క్రితం 2011లో ఇదే జంతర్ మంతర్ వేదికగా పెద్దాయన అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమంతో నిరాహార దీక్ష చేశారు. ఆ ఉద్యమం నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి, ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే జంతర్ మంతర్ సాక్షిగా ఈ తరం జెన్ జీ యువత సరికొత్త డిజిటల్ పంథాలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో దేశ విద్యావ్యవస్థలోని లోపాలపై తిరుగుబాటు జెండా ఎగరేసింది. కేంద్ర ప్రభుత్వానికి ఈ కాక్రోచ్ పార్టీ 7 రోజుల డెడ్లైన్ విధించింది. మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. కేవలం హాస్యం, వ్యంగ్యంతో మొదలైన ఈ ఉద్యమం రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో యువత ఓటు బ్యాంకును శాసించే ఒక పెద్ద శక్తిగా మారేలా కనిపిస్తోంది. మరి ఈ
కాక్రోచ్ జనతా పార్టీ ఆశయాలు ఈరోజు జంతర్ మంతర్లో జరిగిన నిరసనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కథనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.